హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంగళవారం మార్నింగే లేచిన నేను మంతెన సత్యనారాయణ గారి మాటలు అయితే నా మనసులో చాలా మార్పే తీసుకొచ్చాయండి. ఒక్క గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్లో సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. సో నాకు ఇమీడియట్గా ఒక ఐడియా అయితే వచ్చిందండి. వెంటనే నేను మార్కెట్కి పరిగెట్టి ఆరెంజెస్ కొనాలని ఎలా అయినా గట్టిగానే ఫిక్స్ అయ్యానండి. నేనైతే బార్గెనింగ్లో మాస్టర్ డిగ్రీ చేశానండి. సో ఎలా అయితే అటు ఇటు చేసి ఆరెంజెస్ తీసుకొచ్చి ఇంటికొచ్చి ఒక్క పండు చేతిలో పట్టుకుని, ఏంటి ఈ ఆరెంజ్ పండులోనా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఒకటి కాదు, రెండు కాదు, 10కి పైగా ఉన్నాయి. విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, ఎక్సెట్రా. బట్ నాకైతే మాత్రం ఇందులో ఏమీ కనిపించినట్టు అనిపించలేదండి. సో కట్ చేసి చూస్తే అయినా కనిపిస్తాయేమో అని కట్ చేసి చూశానండి. కనిపించలేదు. జ్యూస్ తీసి చూశాను, నో యూజ్. సో ఫైనల్గా నేను ఫిక్స్ అయింది ఏంటంటే, ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించినవి చాలానే ఉన్నాయండో. సో ఫైనల్గా జ్యూస్ చేసి ఒక స్పూన్ హనీ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టి, ఎప్పుడు హెల్తీగా ఉంటే ఎలా, అప్పుడప్పుడు అన్హెల్తీగా కూడా ఉండాలి. నెక్స్ట్ నేనైతే బిర్యానీ ఆర్డర్ చేశాను. బిర్యానీ రానే వచ్చింది. రాగానే మా బుడ్డిదైతే నేను ఓపెన్ చేస్తా అని ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసింది. సో ఇమీడియట్గా నెక్స్ట్ మా డిన్నర్ అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసాము. చిన్నప్పుడైతే నాకు చాలా డౌట్ ఉండేదండో, దీన్ని ఆరెంజ్ అంటారో నారెంజ్ అంటారో అని కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. సో ముగ్గురం ఫైనల్గా 3 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే ఫినిష్ చేసామండి. ఫినిష్ చేసిన తర్వాత మాకు చాలా ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే ఆరెంజ్ ఒక రేంజ్ అని. సో నెక్స్ట్ డే మంతెన సత్యనారాయణ గారి సూత్రాల కోసం వెయిట్ చేస్తూ నేనైతే కొన్ని బాదం సోక్ చేశానండి. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.